ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన విషయాలు చూద్దాం. దూరం పెట్టకు కన్నా ఆ భారం మోయలేం, పిల్లల తీరుతో వృద్ధులకు ఇబ్బందులు, పండుటాకులకు అండగా చట్టం. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కొందరు పిల్లలు దూరం చేసుకుంటున్నారు, ఇంకొందరు ఆస్తి కోసం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పోషణకు సైతం ఓటాలు వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనిని అధిగమించేందుకే బాధితులకు అండగా నిలిచేందుకు తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం అండగా నిలుస్తుంది. వారిని బాధించే వారికి కౌన్సిలింగ్ ఇస్తూ ఆసరాగా నిలుస్తుంది. నేడు ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కథనం చూస్తూ ఉన్నాం. 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఇబ్బందులకు గురైతే రెవెన్యూ అధికారులు ఆశ్రయించవచ్చు. తెల్ల కాగితంపై సమస్యను రాసి అందజేయాలి. ఆర్డీఓ చైర్మన్గా ఉన్న ట్రిబ్యునల్ వివరాలను పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయిలో తనిఖీ, కౌన్సిలింగ్ అనంతరం 90 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారు. పరిస్థితి తీవ్రత బట్టి శిక్షలు విధిస్తారు. గిఫ్ట్ డీడ్లను రద్దు చేస్తారు. బాధితులకు జీవనభృతి వచ్చేలా చూస్తారు. రక్షణ సౌకర్యం కల్పిస్తారు. ఈ ప్రక్రియను ఎలాంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. జిల్లాలో ఈ అవగాహన చట్టంపై కొరవడుతుంది. 2023 నుంచి ఇప్పటి వరకు 20 మంది మాత్రమే ట్రిబ్యునల్ ఆశ్రయించారు. వీరిలో చాలామంది కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా సమస్యలు పరిష్కరించినట్లు బొబ్బులి ఆర్డీఓ రామ్మోహన్ రావు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం 4 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. బాధితుల అవగాహన కల్పిస్తూ ఉన్నారు. నెల్లిమర్ల ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు, 2 కుమారులు, ఓ కుమార్తె, అందరికీ వివాహాలయ్యాయి. ఆస్తిలో వాటాలు కావాలని ఒత్తిడి చేయడంతో వృద్ధుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా 3 నెలల పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. చెల్లూరు ప్రాంతానికి చెందిన ఓ తల్లిని చూసేందుకు కుమారుడు వెనుకడుగు వేసేవాడు. ఏం కావాలన్నా కోరినా చిరాకు పడేవాడు. దీంతో బాధితురాలు విజయనగరం రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అతని ఇంటికి వెళ్లారు. అండగా నిలకపోతే కేసు నమోదు చేస్తామని హెచ్చరించి బుద్ధి చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా అయితే మాత్రం ఉమ్మడి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా సరే ఇక్కడ పిల్లల్ని పెంచి పెద్ద చేసి కాయ కష్టం చేసిన తర్వాత తల్లిదండ్రులు అయితే మాత్రము వృద్ధాశ్రయాలకైతే మాత్రం పంపిస్తున్న వైరాలు అయితే ఇప్పుడు కథనాల్లో కోకొల్లగా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఆ పరిస్థితి చేస్తున్నారని అర్థం కావడం లేదు. పెళ్ళి అయిన తర్వాత భార్యలు వచ్చారా, భార్యలు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు తల్లిదండ్రులు ఎందుకు గురి చేస్తూ ఉన్నారో అర్థం కావడం లేదు. అయితే ఇలాంటి వారికి అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని అవగాహన కూడా చాలా మందిలో అయితే మాత్రము తెలియడం లేదు. వృద్ధులకి, తల్లిదండ్రులకి ఖచ్చితంగా వీలైతే మాత్రం తల్లిదండ్రులు దూరం పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ బాధ పెడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన అయితే చర్యలు తీసుకోవచ్చు. రెవెన్యూ అధికారులు కానీ పోలీసుల వారిని కానీ ఆశ్రయించవచ్చు. కాబట్టి ఎప్పటికైనా సరే మన తల్లిదండ్రులు దూరం పెట్టడం, వాళ్ళ ఆస్తులు వాటా ఇస్తేనే మనం పెంచుతారనడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే అదే పరిస్థితికి మనం కూడా వస్తాం. కాబట్టి ఇలాంటి వారిపై చాలా సీరియస్గా చట్టాలు అయితే మాత్రం తీసుకుంటాము. కాబట్టి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తల్లిదండ్రులు దూరం పెట్టడం ఏంటి అనేది నిజంగా సిగ్గుచేటు. వాళ్ళు వృద్ధాశ్రయంలో మనం పెట్టడం అంటే మనం ఎక్కడి నుండి వచ్చాం, వారు ఎన్ని కాయ కష్టం చేసుకుని మనం పెంచి పోషిస్తే కానీ మనం తల్లిదండ్రులు దూరం పెడితే అది నిజంగా అది దురదృష్టకరం. కాబట్టి ఎప్పటికైనా అలాంటి ఆలోచనలు ఉన్నవారు ఖచ్చితంగా దూరం పెట్టి మనల్ని కన్నా పెంచి పోషించి ఇంత ఆస్తులు అవన్నీ సంపాదించింది మన తల్లిదండ్రులే. కాబట్టి ఇలాంటి వారు ఎప్పటికైనా సరే మారి వారి భార్య, వాళ్ళ పిల్లలు ఎలాగైతే ఉంటారో వాళ్ళకన్నా ముందులో వచ్చేవారు తల్లిదండ్రులు. కాబట్టి అటువంటి ఆలోచన, చెడు ఆలోచన లేకుండా చూడవలసిందేనని తల్లిదండ్రులు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆ పక్క చట్టాలు అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికైనా సరే తల్లిదండ్రులు ఇబ్బంది పెడితే మాత్రం చట్టపరమైన ఆస్తి వాటాలు కానీ, క్రిమినల్ చర్యలు కానీ ఎటువంటివైనా సరే ఖచ్చితంగా అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు దూరం చేసుకోవద్దు అన్నట్టుగా ఇక్కడ చట్టాలు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. అలాగే విజయనగరంలో మరొక ప్రధాన సూచన మనం చూద్దాం. అరువులకు పెంచులు అందేలా చర్యలు. జడ్పీ సమావేశంలో చైర్మన్ ఆదేశం. మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు ఎక్కువ శాతం వైకల్యం ఉన్న వారికి పెంచులు నిలిపివేయడంపై లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారని జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు అన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాబోయే సర్వసభ సమావేశం నాటికి పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఏ అధికారులు ఆదేశించారు. ఆయన అధ్యక్షత ద్వారా స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. పింఛన్ల తొలగింపు, ఊరియా కొరతపై ప్రధానంగా చర్చ జరిగింది. అర్హులకు నోటీసులు ఇచ్చి నిలిపివేయడంపై మక్కువ గజపతినగరం జడ్పీ సభ్యులు తమ్ముడు ప్రశ్నించారు. ఊరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చాలా పేర్కొన్నారు. విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఒక సంచి మాత్రం ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల్లో సరుకు రానుందని వ్యవసాయ అధికారులు బదులిచ్చారు. ఇల్లు నిర్మాణాలకు సంబంధించిన ప్రభుత్వం పెంచిన అదనపు సాయం రావడం లేదని లబ్ధిదారులు తన దృష్టికి తీసుకొచ్చారని ఆ జాబితా ఇవ్వాలని గృహ నిర్మాణ శాఖ పీడీ మురళీమోహన్ చైర్మన్ ఇక్కడ సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అరువులకు పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అరువులు ఉంటారో వాళ్ళైతే మాత్రము అనర్హులకైతే మీరు పెన్షన్లు తీసినా పర్వాలేదు, కానీ అరువులు సైతం కూడా చాలా వరకు లోపాలు ఉన్నట్టుగా మా వద్దకు వస్తారని జడ్పీ చైర్మన్ అయితే చిరసరి చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి అధికారులు అప్రమత్తంగా
పరిమితమయ్యి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలి, అలాగే యూరియా కొరత కూడా లేకుండా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా ఈ సమావేశంలో మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలో మరో ప్రధాన విషయం మనం చూద్దాం. ఎరువు అందదు, ఏరువాగా సాగదు అన్నట్టుగా ఎరువు కలుపుతున్న రైతులు వరుణుడు కరుణించడంతో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో పంటను రక్షించేందుకు ఎరువులు అవసరం. అధికారులు కొరత లేదని చెప్తూ ఉన్నా క్షేత్రస్థాయికి చేరడం లేదు. దీంతో రైతు సేవా కేంద్రాలు, సొసైటీల చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. జిల్లాలో వరి సాగు విస్తరణం 91,214 హెక్టార్లు. ఈ ఏడాది 1,00,000 హెక్టార్లకు పెంచాలని నిర్ణయించారు. మొక్కజొన్న, పత్తి, నువ్వులు, చెరుకు సహా ఇతర పంటలు కలిపి 1,16,993 హెక్టార్లు లక్ష్యాన్ని చేరాలి. ఈ నెల 10 నాటికి 44,231 హెక్టార్లు నాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో యూరియా, DAP తగిన మోతాదులో వేస్తారు. అప్పటికి రెండు కలిపి 14,313 టన్నులు అవసరంగా 23,990 టన్నులు అందినట్లు అధికారులు చెప్తూ ఉండడం ఆశ్చర్యం. కానీ చాలా చోట్ల సరఫరా లేదు. దీంతో అన్నదాతలు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ప్రైవేటు వ్యాపారులు బ్లాక్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. నిల్వ చేసిన అధిక ధరలకు అమ్ముకుంటున్నారని రైతులు చెప్తూ ఉన్నారు. RSKలకు, సొసైటీలకు, DCMSకు ద్వారా ఇప్పటివరకు 4,983 టన్నులు యూరియా అందించారు. అదే ప్రైవేటు టైలర్లు 14,515 టన్నుల మేర విక్రయించడం ఆశ్చర్యం. ఈ నెలాఖరులో 6,000 టన్నులు యూరియా అవసరం కాగా ప్రస్తుతం 1000 టన్నులు ఉందని వ్యవసాయ శాఖ అధికారి VT రామారావు తెలిపారు. మరో 12,000 టన్నులు నానో ద్రవ్యాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. పలు నియోజకవర్గాల్లో పరిశీలించగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? శృంగవరపుకోట నియోజకవర్గంలో రైతు సేవా కేంద్రాలకు, ప్రైవేటు టైలర్లకు సమాన నిష్పత్తిలో సరఫరా చేశారు. 2 చోట్ల కొరత ఉంది. గజపతి నగరంలో RSKలో అంతంత మాత్రంగా దొరుకుతుంది. బొబ్బిలి, నెల్లిమరలో ఇప్పుడిప్పుడే నాట్లు పడుతూ ఉన్నాయి, కానీ సరఫరా లేదు. రాచాంలో యూరియా కొరత ఉంది. చీపురుపల్లిలో ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నట్లుగా రైతులు చెప్తూ ఉన్నారు. విజయనగరం నియోజకవర్గంలో పరిస్థితి అదుపులోనే ఉంది. చీపురుపల్లి నియోజకవర్గంలోని వెదుల వలస ఇప్పటివరకు ఒక బస్తా ఎరువు విక్రయించలేదు. వ్యవసాయ సహాయకుడు గత ఏడాది తీసుకున్న విత్తన సొమ్ము సుమారు 1.80 లక్షలు చెల్లించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఎరువు అందదు, ఏరువాక సాగదు అన్నట్టుగా ప్రధాన విషయం మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. ఎరువులు కలుపుతున్న రైతులు మనం చూస్తూ ఉన్నాం. వరుణుడు కరుణించడంతో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం అయితే మాత్రం ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రము వర్షాలతోనే ఎప్పుడైతే అధిక వర్షాలు నమోదయ్యాయో పంటలకైతే మాత్రం రైతన్నకు ఊరటని ఇచ్చింది. రైతన్నైతే ముమ్మరంగా వ్యవసాయంలో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి వారికి సంబంధించిన DAP, యూరియా అందుబాటులోనికి ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కానీ ప్రైవేట్ మార్కెట్లోనే బ్లాక్ మార్కెట్లో చేసుకోవడంతో ఇక్కడ RSKలు అయితే మాత్రము అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో ప్రైవేట్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళు ప్రైవేట్లో యూరియా, DAPతో పాటు వాళ్ళకి సంబంధించిన కొన్ని జింకులు ఉన్నాయండి, ఇంకా అదనపు భారం కూడా మోస్తూ ఉన్నట్టుగా ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు. ఎప్పటికైనా సరే ఒక పక్క వరి కావచ్చు, మరో పక్క మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ కూడా మమ్మురుగా సాగుతూ ఉన్నాయి. కాబట్టి యూరియా, DAPకి అయితే మాత్రము ఎరువు అయితే మాత్రం కొరత లేకుండా చూడవలసిన బాధ్యత అధికారులదే. కాబట్టి ఎందుకు ప్రభుత్వం ఏమో తక్కువ దీంతో అమ్ముతూ ఉన్నారు. అలాగే ప్రైవేట్ చూస్తే మాత్రము ఇక్కడ టన్నుల కొద్దీ ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాం 4,983 టన్నులు యూరియా అందించారని చెప్తున్నారు. కానీ ప్రైవేట్ డీలర్లు అయితే 14,515 టన్నులు అమ్మినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. కాబట్టి ప్రైవేట్ డీలర్లకి ఎలా వెళ్తూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి నేరుగా ఎందుకు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎందుకు అందడం లేదు? కాబట్టి ఎప్పటికైనా సరే ప్రజలకు అందకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది. కానీ ఇక్కడ రైతులు చాలా మమ్మురంగా వ్యవసాయ పనులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా యూరియా, DAP అందకపోతే మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పటికైనా సరే అప్రమత్తం అవ్వాల్సిన బాధ్యత అధికారులు అన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. ఉబికి వస్తుంది, ఊపిరి పోస్తుంది. ఇటీవల తవ్విన కుంటలో చేరిన వర్షపు నీరు, భూగర్భ జలాల పెరుగుదలతో జిల్లాలో ముందంజు. జిల్లాలో చేపడుతున్న జల సంరక్షణ చర్యలు సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కట్టడాలు, నిర్మాణాలు, ఇంకుడు గుంతలు, తవ్వకాలు, ఫారం బోర్డులు ఏర్పాటుకు తదితర పనులతో భూగర్భ జలాలు సైతం పెరుగుతూ ఉన్నాయి. జూలై నాటికి 4.15 మీటర్లు చేరినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా జలాల సంరక్షణలో తొలి 10 స్థానాల్లో నిలిచిన జిల్లాలో మనకు కూడా ఉంది. రాష్ట్ర స్థాయిలో తొలి 6 జిల్లాల జాబితాలో ఓటగా చేరింది. ఇటీవల జరిగిన దూరదృశ్య సమావేశంలో కలెక్టర్ అంబేద్కర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించే విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ప్రారంభించిన పంట సంజీవని పథకం భూగర్భ జలాలను పెంపొందించేందుకు దోహదపడుతుంది. దీని కింద పెద్ద ఎత్తున నీటి కుంటలు తవ్వారు. ఇదే సమయంలో రైతులకు సాగునీరు, ఉపాధి వేతనదారులకు పనులు దక్కాయి. దీంతో పాటు ఫిష్ పాండ్లు, కందకాలు, సోగోఫిట్లు, కంపోస్ట్ పిట్లు తదితర వాటి ద్వారా జలాలను సంరక్షించారు. ఒక ఫారం ఫాండ్తో సుమారు 1,30,000 లీటర్లు పైచలుగా నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. కూటమి అధికారులకు వచ్చాక జిల్లాల అన్ని రకాల నిర్మాణాలకు సంబంధించి 1,67,518 పనులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 14,774 పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు బట్టి తెలుస్తూ ఉంది. ఫారం ఫౌండ్ల ద్వారా కుంటల్లో నీరు
అధికంగా చేరి భూగర్భ జలం పెరుగుతుంది. నీటి లభ్యతతో రైతులు ప్రత్యేకంగా రెండో పంటకు ఆరుతడి పంటలు వేసుకోవచ్చు. వర్షపు నీరు భూమిలోకి ఇంకి నీటి నిల్వ పెరుగుతూ ఉన్నట్టుగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ శారదాదేవి పీడి చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. ఉబికి వస్తుంది, ఊపిరి పోస్తుంది అన్నట్టుగా ఈ ప్రధాన విషయం మనం చూస్తున్నాం. భూగర్భ జలాల్లో పెరుగుదలలో జిల్లా ముందంజ ఉంది. రాష్ట్ర స్థాయిలో తొలి 6 జిల్లాల్లో జాబితాలో మన జిల్లా కూడా ఉండడం కూడా చాలా మన కలెక్టర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కుంటలన్నీ కూడా తవ్వి ఈ వీడి ప్రజలకు కావాల్సింది, రైతులకు కావాల్సింది ప్రతి ఒక్కరు కూడా వినియోగంలోకి ఏ విధంగా కాంపౌండ్లు, కంపోస్టులు ఇవన్నీ కూడా తవ్వి ఏ విధంగా నీటి నిల్వలు చేయాలో కలెక్టర్ అంబేద్కర్ అయితే దిశ నిర్దేశం చేయడంతో 6 జిల్లాలో విజయనగరం జిల్లా కూడా ఉండడం కూడా అభినందనీయం. ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడం వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడాను చాలా ప్రశంసనీయులు కూడా అందుకున్నారు. కాబట్టి ఇలాంటి యొక్క ప్రతి ఒక్క గ్రామాల్లో కూడాను కుంటలు గట్ట తవ్వుకొని దీనివల్ల అక్కడ రైతులకి ఉపాధి వేతనాల్లో ఇక్కడ ఉపాధి పనులు కూడా కల్పిస్తూ ఉంటుంది. అలాగే దీనివల్ల ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగాను వర్షాలు లేకున్నప్పుడు అందులో నీరు ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నీరు అవసరం. కాబట్టి ఇలాంటి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు కూడాను ఇలాంటి అవసరాలు మనం తీర్చుకోగలిగితే మాత్రం భవిష్యత్తులో మరింత ఉపయోగపడతాయి. కాబట్టి రాబోతున్న రోజుల్లో ఇలాంటి కుంటలు గట్ట చేరి వర్షపు నీరు గట్ట మనం చేసుకోవడం వల్ల మనకి ఉపయోగకరమైన అధికారులు చెప్తూ ఉన్నప్పటికీ కానీ కొంతవరకు అయితే మాత్రము ప్రజల అవగాహన తీసుకురాగలిగితే మాత్రం చాలా ఇలాంటివన్నీ కూడా సత్ఫలితాలు వస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం. 200 గ్రామాలకు వారధి ఏది ప్రాణాలను నిలిపేదినట్టు ఇక్కడ చంద్రంపేట వసంత రహదారిపై వరద ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. ఆ రహదారిపై వాగు 200 గ్రామాల ప్రజలకు మృత్యు మార్గంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో చిన్నపాటి కాసుపై అవతల ఒడ్డుకు చేరలేని వెళ్ళిన వారు జారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలా పలు కుటుంబాలు కన్నీటి వరద ముంచుస్తుంది. గంటేన మండలం చంద్రంపేట వసంత గ్రామాల మధ్య ఉన్న వాగు వర్షాకాలం వచ్చిందంటే ఉధృతంగా ప్రవహిస్తుంది. సమస్య తీవ్రతతో గుర్తించిన గత తేదేపా ప్రభుత్వంలో వంతెన నిర్మాణానికి కోర్టు మంజూరు చేయగా 2019 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 20% కంటే తక్కువ పనులు జరిగాయని పనులు రద్దు చేసింది. గజపతి నగరం, ఎస్కోట నియోజకవర్గాల్లోని సుమారు 200 గ్రామాలు ప్రజలు ఈ యొక్క మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. జిల్లా కేంద్రం విజయనగరం వెళ్లకుండానే ఈ దగ్గర మార్గంలో 2 నియోజకవర్గాలను 9 మండలాలకు చేరుకోవచ్చు. దాదాపు 12 కిలోమీటర్ల దూరం తగ్గుతూ ఉంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మళ్లీ వాగు పొంగింది. ఆర్టీసీ బస్సులు రాకపోకలు ఆపేశారు. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి అత్యవసరమైతే సాహసం చేయవలసిన దుస్థితి. పోలీసులు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా హెచ్చరిక బోర్డులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మరో ప్రాణ నష్టం జరగకముందులే ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. 10 ఏళ్ల క్రితం చంద్రంపేట గ్రామానికి చెందిన బండారు దేవి కాజ్వేపై జారి కొట్టుకుపోయి మృతి చెందారు. 2022లో లక్కడం గ్రామానికి చెందిన వ్యక్తి ప్రవాహంలో పడి మరణించారు. గత ఏడాది నవంబర్లో ఎల్కోట మండలం చందులూరు గ్రామానికి చెందిన అప్పుల బొత్తుల సతీష్ ద్విచక్ర వాహనంపై వెళ్తూ జారి పడడంతో మృతి చెందారు. ఆయన భార్యను స్థానికులు రక్షించారు. ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. చంద్రంపేట వసంత రహదారిపై వరద ప్రవాహం రావడంతో ఇక్కడ చాలా వరకు అయితే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకేసారి నీరు వచ్చిందంటే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. విజయనగరం వెళ్ళాలంటే చాలా దూర ప్రదేశం కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ నీరు ఎప్పుడు వస్తుందో తెలియదు. చాలా వరకు అయితే ప్రాణాలు నష్టపోతూ ఉన్నారు. కానీ హెచ్చరిక బోర్డులు అయితే మాత్రం అధికారులు పెడుతూ ఉన్నప్పటికీ కూడాను ఏమి ఉపయోగం, చేతులు దులుపుకుంటున్నారో తప్పించి దీని శాశ్వత పరిష్కారం లేకపోవడం వల్ల ప్రజల ప్రాణ నష్టం జరుగుతుంది. ఇంకనైనా సరే ప్రాణ నష్టం జరగకుండా చూడవలసిందన్నట్టుగా ప్రజలు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అధికారులు అప్రమత్తమయ్యి ఎప్పటికైనా సరే మాకు న్యాయం చేయాలన్నట్టుగా ప్రజలు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.